రైట్. ఇంకో విషయం వచ్చేటప్పటికి ఆంధ్రాలో ఏ విధంగా అయితే తిరుపతి లడ్డూ పైన వివాదం అనేది జరిగిందో దానిపైన ఏంటంటే కోర్టు తీర్పు అనేది కూడా చెప్పడం కూడా జరిగింది సార్. అయితే దానిపైన మీ అభిప్రాయం ఏంటి? సుప్రీంకోర్టు వాళ్ళ తీర్పుని స్వాగతిస్తున్నాం. ఎంటైర్ ప్రపంచంలో ఉన్న దేవుడి భక్తులందరూ మనోవాళ్ళు దెబ్బతిన్నాయి కాబట్టి సుప్రీంకోర్టు వారు ఇచ్చిన ఒక సిట్ ఏదైతే వేశారో ఆ సిట్ని స్వాగతిస్తూ ఉన్నాం. దాంట్లో నో డౌట్ సత్యమే గెలుస్తుంది, న్యాయమే గెలుస్తుంది. ఎప్పుడైతే వైసీపీ వాళ్ళు చెప్పారో సత్యం న్యాయం గెలుస్తుంది, కానీ నిజమే గెలుస్తుంది. వాళ్ళు ఇంకా తీర్పు రాకముందు చెప్పారు, ఇప్పుడు మేము చెప్తున్నాం. ఎందుకంటే వాళ్ళు చేసిన అరాచకాలు దేవుడి పైనుంచి వస్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారి మీద పూర్తి నమ్మకం మాకుంది. ఎందుకంటే ఆయన ఆధ్యాత్మిక దేవుడు, వెంకటేశ్వర స్వామి మీద అబద్ధం ఆడు, ఆయన విలవేలుపు మీద రాజకీయం చేయడు. అందుకే ఆయన అన్ని నిజాలు అన్ని ఆధారాలు పెట్టుకొని ఆయన మాట్లాడాడు మీడియాకి. రేపు సిట్టికి అన్ని ఆధారాలు ఇస్తారు, నిజాలు బయటకు వస్తాయి. ఇది ఒక కోర్టు వారు సిట్టు వారు తేల్చవలసిన విషయాలు. దాన్ని మనం ఇంక అంతకన్నా. అయితే ఇంకొక విషయం ఏంటంటే ఆధ్యాత్మిక కేంద్రం మొత్తం టోటల్ తిరుమల తిరుపతి దేవస్థానంలో మొత్తం టోటల్గా 5 సంవత్సరాలు అవకతవకలు జరిగాయి అనేది వాస్తవం. వాస్తవాలు ఉన్నాయి. ధర్మ దర్శనం టికెట్ నుంచి 300 రూపాయల టికెట్ నుంచి 500 రూపాయల టికెట్ నుంచి కళ్యాణం టికెట్ నుంచి మొత్తం టోటల్గా అన్ని బ్లాక్ అమ్ముకున్నారు. అది ధర్మారెడ్డి గారు, విజయ్ కుమార్ రెడ్డి గారు, మొత్తం టోటల్గా జగన్మోహన్ రెడ్డి గారు ఉండిలోకి వెళ్ళాయి. అలాగే నిత్య అన్నదానం సత్రంలో కూడా కల్తీలు జరిగాయి. అలాగే మొత్తం టోటల్గా ఆధ్యాత్మిక ఉదయం గోవింద నామస్వరాలతో నడపవలసిన మన ఆధ్యాత్మిక కేంద్రం తిరుమల తిరుపతి దేవస్థానంలో మంగ్లీ గారిని ఎవరైనా పెడతారా? మంగ్లీ గారిని పెట్టడంలో ఆమె భక్తురాలు కాదు అని నేను చెప్పట్లేదు. ఆ పోస్టులో ఆమె అనవరాలు అని చెప్తున్నాం. ఎందుకు అంటున్నాం అంటే ఆమె వయసులో ఉంది, ఆమె సాంగులు అన్నీ మంచి సాంగులు పాడింది, ఇంకో సాంగులు పాడింది. ఉదయం లెగిస్తే భక్తి భావాలతో మనం అక్కడ జ్ఞానం చేసుకోవాల్సిన ఆ గోవింద స్వామిని నామాలతో ధ్యానం చేసుకోవాల్సిన విషయంలో మనం అలాంటి వాళ్ళని పెట్టవచ్చా? వయసు గల వాళ్ళని పెట్టవచ్చా? అది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి. అలాగే మనం మొత్తం టోటల్గా తిరుమల తిరుపతి దేవస్థానంలో శేషాచలం అడవులన్నీ కొట్టి గంధపు చెక్కలు స్మగ్లింగ్ చేసి అడవిని నిర్వీర్యం చేసి ఆ అడవిలో ఉన్న మొత్తం టోటల్ వన్యప్రాణులన్నింటినీ కాలనటకత వచ్చి ఆ మనుషులకు ఇబ్బంది పెడుతుంటే, పిల్లలకు ఇబ్బంది పెడుతుంటే అక్కడో కుంభకోణం చేశారు. కర్ర ఇచ్చారు, 300 అన్నారు. కర్రతోనంటే పుల్లిని కొట్టాలంట, మళ్ళీ కర్ర దోసుకుని పైకి వెళ్ళి కిందకు తేవాలంట. ఆ కిందకు తెచ్చి ఇస్తే 300 ఇస్తారంట. ఎన్ని వందల మంది తెచ్చి ఉంటారు కిందకి? అంటే ఇది ఒక కుంభకోణమే. 300 రూపాయలు మనిషికో కర్ర అనుకుంటారు. మనిషికో కర్ర, మనిషికి 300 రూపాయలు వసూలు చేశారు. రవిడీజం అంతే. దేవుడి భక్తిని క్యాష్ చేసుకున్నారు ప్రజలు. దేవుడి భక్తిని క్యాష్ చేసుకున్నారు, వీక్నెస్ని క్యాష్ చేసుకున్నారు. ఇవన్నీ కుంభకోణాలు కావా? మరి దాని అన్నింటి మీద చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చూస్తున్నారు? చోద్యం చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఆయన అన్ని కూడా సనాతన ధర్మం కోసం చక్కగా చెప్తున్నారు, అంతా బాగుంది. మరి హిందూ ధర్మం కోసం చెప్తున్నారు. మరి అక్కడ ఎందుకు వాటి మీద ఎంక్వైరీ వేయట్లేదు? వాటి మీద ఎందుకు సీరియస్గా యాక్షన్ తీసుకోవట్లేదు? ఎవరు తప్పు చేశారు వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అనేది ఒకటి ఎంక్వైరీ వేయాలి. ధర్మారెడ్డి గారి మీద ఇప్పటికీ కేసు ఎందుకు పెట్టలేదు? విజయ్ కుమార్ రెడ్డి గారి మీద ఇప్పటికీ కేసు ఎందుకు పెట్టలేదు? ఎక్కడ నిజాలు తేలాల్సిన విషయాలు ఉన్నాయి. ఇది వైసీపీ వాళ్ళు చేసిన అరాచకాలు. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒక్క తిరుమల తిరుపతి దేవస్థానమే కాదు, ఆంధ్రప్రదేశ్ అన్నవరం కానీ, సింహాద్రప్పన కానీ, దుర్గగుడిలో కానీ అన్నిటిలోనే అవకతవకలు జరిగాయి. ఎండోమెంట్ ల్యాండ్లు దోచుకున్నారు, వక్ఫ్ బోర్డు ల్యాండ్లు దోచుకున్నారు, చర్చ్ బాప్టిస్ట్ చర్చ్ ల్యాండ్లు దోచుకున్నారు. వాళ్ళు దోచుకోలేనివంటూ ఏమీ లేవు. ఏ దేవుణ్ణి వదల సనాతన ధర్మం అంటే ఏ దేవుడైనా పవిత్రత, ఎవరి దేవుడు వాళ్ళకు గొప్ప. మా దేవుడు మాకు చాలా గొప్ప. హిందూ వెంకటేశ్వర స్వామి చాలా గొప్ప. క్రిస్టియన్ యేసుప్రభు చాలా గొప్ప. అల్లా ముస్లిమ్స్కి చాలా గొప్ప. వాళ్ళ దేవుడు వాళ్ళ పవిత్రత గొప్ప. అలాంటప్పుడు మనం ఇక్కడ మొత్తం టోటల్గా ఇష్టం వచ్చినట్టు అన్నీ దోచుకున్నాడు. ఆయన తప్పు చేశాడు, ఆయన క్రిస్టియన్, ఆయన తిట్టండి మీరు, అంతే తప్ప ఆయన తిట్టకుండా మీరు యేసుప్రభు ఏం చేశాడు? కింద ట్రోల్ చేస్తూ ఆయన మొత్తం టోటల్గా యేసుప్రభుని ట్రోల్ చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. వాళ్ళ మనోభావాలు అంత క్రిస్టియన్లు మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడకూడదు. అలా కరెక్ట్ కాదు. అది మీరు ఇమ్మీడియట్లీ పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఖండించాలా, ఇమ్మీడియట్లీ అరెస్ట్ చేయాలి అలాంటి వాళ్ళని ఖచ్చితంగా. ఎందుకంటే ఎవరి దేవుడు వాళ్ళకి గొప్ప. మీకు అందరూ ఓట్లు వేస్తేనే మీరు 164 సీట్లు వచ్చాయి మీకు. అది మాత్రం అలా గుర్తుపెట్టుకోవాలి. అదే సార్, దయచేసి ఇలాంటివన్నీ కూడా మీరు దగ్గరుండి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి తప్ప మీరు ఇలా మొత్తం టోటల్గా ఒకళ్ళని విమర్శించడం. మీరు జగన్మోహన్ రెడ్డిని విమర్శించండి. దేవుడు ఏం చేశాడు? యేసుప్రభు ఏమీ చేయలే.
కనుక యేసుప్రభు జోలికి వెళ్ళకూడదు. ఆయన క్రిస్టియన్ అవ్వచ్చు, వ్యక్తి క్రిస్టియన్, దేవుడు తప్పు చేయలేదు. కనుక ట్రోల్ చేసేవాళ్ళు ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసుకోండి. సీరియస్గా మన దేవుడు హిందూ, మనకి వెంకటేశ్వరం ఎంత గొప్ప, వాళ్ళకి యేసుప్రభు అంత గొప్ప, మనకు ముస్లిమ్స్కి అల్లా అంత గొప్ప. దయచేసి సనాతన ధర్మం అంటే ప్రతి దేవుడి పవిత్రతను మనం కాపాడుకోవాలి, కనుక నిలబెట్టుకోవాలి. కనుక ప్రకాష్ రాజు గారు ఆయన ఏం చెప్తున్నా, కొత్త బాబా వచ్చాడు 2 నామాలు పెట్టుకోనండి. నువ్వు చూసావా? అదే నువ్వు వచ్చావా ఇప్పుడు అంటే నీకు ఇప్పుడే కనబడుతున్నాయి కళ్ళు, నువ్వు దేవుణ్ణి అవమానిస్తున్నావా అని అడుగుతున్నా నేను. నీకు బ్యాలెన్స్ తప్పిపోయాడు. విలువలు లేని వ్యక్తితో మనం మాట్లాడటం వేస్ట్. విలువలు లేవు ఆయనకి. విలువలు ఉంటే ఆయన ఎప్పుడో రేవణ్ణ పద్యాలు ఆ 2500 వీడియోస్ వాళ్ళ సేమ్ దోస్తు కుమారస్వామి గారు, రేవణ్ణ గారి దోస్తు, వాళ్ళ కుటుంబం చేసే తప్పిది అని అడగాలి. కేటీఆర్ గారి మీదకి నేను అభియోగం వచ్చేటప్పటికి వెంటనే ఇలాంటి మాటలు తప్పు అని వచ్చాడే. అంతకుముందు రేణు దేశాయ్ గారిది కానీ, అంతకుముందు అంజలీదేవి గారిది కానీ, అంతకుముందు డ్రగ్స్తో ఉన్న వాళ్ళని కానీ, ఇండస్ట్రీలో జానీ మాస్టర్ కానీ, ఆ వాటిల మీద ఎప్పుడైనా ఒక్కరోజు మీరు వచ్చారా, మాట్లాడారా? మీకు పవన్ కళ్యాణ్కి పడదని ఆ దేవుని మొత్తం హిందుత్వాన్ని మీరు వ్యతిరేకించడం. బాబా వచ్చాడు, ఎస్ ఆయన హిందూ, ఆయన దేవుడు గొప్పవాడు, ఆయన దేవుడిని ఆయన పూజించుకుంటున్నాడు. నీకెందుకు బాధ, నీకెందుకు సరదా? నువ్వు నోరు దగ్గర పెట్టుకో ప్రకాష్ రాజ్. నువ్వు పవన్ కళ్యాణ్ గారికి మాట్లాడేటప్పుడు నువ్వు మాట్లాడుకో, నేను కాదు అని చెప్పట్లేదు. నువ్వు ఇంతకుముందు మాట్లాడావు సెక్యులరిజం, ఎస్ కరెక్ట్, మన సెక్యులర్ రాజ్యంలో బతుకుతున్నావు, అందరూ బతకాలి, అందరూ ఉండాలి. కానీ ఆయన భక్తిని నువ్వు చెప్పే రైట్ నీకు లేదు. కొత్త బాబా వచ్చాడు, 2 పంగనామాలు పెట్టాడు, ఇది నువ్వు హిందుత్వాన్ని నువ్వు వ్యతిరేకిస్తున్నావు వ్యక్తిగతంగా. నువ్వు కంగనా రావత్ గారికి మధ్య జరిగిన అన్యాయానికి నువ్వు మాట్లాడేవా? దేనికి మాట్లాడాను? ఎక్కడో నీ అవసరానికి నీ అవకాశాలకు మాట్లాడేటప్పుడు ఈజ్ నాట్ కరెక్ట్ అని నేను చెప్తున్నాను. అది ఎందుకంటే ఇలాంటివి మాట్లాడితే ఫ్యాన్స్ కూడా చూస్తూ ఊరుకోరు. ఎందుకంటే ఇది నీ విజ్ఞతకు వదిలేస్తున్నావు, వదులుతున్నావు. నీకు బ్యాలెన్స్ తప్పిపోయాని మాత్రం అర్థమవుతుంది. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడి నువ్వు బ్యాలెన్స్ తప్పిపోయావు, ఇది మాత్రం నేను చెప్పగలుగుతా. ఒకటి, పవన్ కళ్యాణ్ గారు కానీ అందరూ కూడా దయచేసి చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ ఇలాంటి ట్రోలింగ్స్ కానీ ఇమ్మీడియట్గా కానీ యాక్షన్ తీసుకోకపోతే రేపు ఇబ్బందికరంగా వస్తుంది. దయచేసి ఒక్కసారి ఆలోచించమని పెద్ద మనసుతో మనం చేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.